గర్భఫలం ఎవరిచ్చు బహుమానం అంట? యెహోవా ఇచ్చు బహుమానం. కానీ పనిచేసేదంతా సాతానికే. టీవీ దగ్గర కూర్చుంటే 24 గంటలు సినిమాలు చూస్తాయి. ఏముంది దాంట్లో? కల్పనా కథలు. ఒకటి 20 మందిని కొడతాడు, 4 బాంబ్ బ్లాస్ట్లు, హీరో 100 మందిని చనిపోతే కేసులు ఉండవు. అయినా మనం ఇటు చూస్తూ ఉంటాం కదా. ఫైనల్గా జరిగేది ఏంటి? జై హిందూ లేకపోతే ఎండ్ అనే దగ్గర ఆ హీరో ఒక విలన్ని 10 మందిని చంపేస్తాడు. ఏం చేస్తాడు? చంపేస్తాడు. అయినా కేసులు ఉండవు ఆయనకి. మనం మాత్రం నవ్వుకుంటూ వస్తాం బయటికి, ఏదో పెద్ద గరింగ్ లాగా. అసత్యాన్ని నమ్ముతాం మనం. కల్పనా కథలను రాసింది ఇక్కడ. కల్పనా కథల వైపు తిరుగు కాలము రాబోతున్నది. జనులు హితవాక్యమును సహించక కల్పనా కథల వైపు. హితవాక్యం ఎప్పుడు చూసి నీ పాస్కర్ అయితే పాపం అంటాడు, ఏస్ అంటాడు, అబ్బా ఇష్టం లేదు. కానీ కల్పనా కథలు, హీరో 100 మందిని కొడితే మనం చూస్తాం, మనం మాత్రం ఒక్కడిని కూడా కొట్ట అబ్బా అంటాం.